ప్రస్తుతానికి నేను ఒకసారి మీకు ట్రెండ్స్ చెప్పి మనోజ్ దగ్గరికి వెళ్తాను. కాంగ్రెస్ 34, బీజేపీ 48, జననాయక జనతా పార్టీ 0, ఐఎన్ఎల్డి ఒక చోట, బీఎస్పీ ఒక చోట, ఇతరులు అంటే ఇండిపెండెంట్లు 5 చోట్ల ఉన్నారు. బీఎస్పీ ఒక చోట లీడ్లో ఉంది. ఐఎన్ఎల్డి బీఎస్పీ 2 పొత్తులు ఈసారి పోటీ చేశాయి. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం. మనోజ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. సో మొత్తం మీద లోకల్ అయినా, స్టేట్ అయినా, నేషనల్, ఇంటర్నేషనల్ అయినా ఆర్టీవీ అందరికంటే వేగంగా ఖచ్చితమైన సమాచారంతో ముందుకొస్తోంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక 2 రాష్ట్రాల్లో అటు ప్రతి రాష్ట్రంలో కూడా 90 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్నికలు జరిగే రోజు తాజాగా రిజల్ట్స్ చూస్తే అందరూ అవాక్ అవుతున్నారు. ఉదయాన్నే 8:30 9 గంటల సమయానికే కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలెట్టేసింది, పండగ చేసుకోవడం ప్రారంభించేసింది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి కనబడింది. పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేయగానే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి సంఖ్యగా ఎక్కువగానే ఉంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ. సేమ్ జమ్మూ కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి కనబడింది. కానీ ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ మొత్తం తారుమారైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ తరాలైతే సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారో ఇప్పుడు అందరూ కూడా డమ్మాలైపోయారు. బీజేపీ ఒకంత చెప్తున్నాను. హర్యానాకు సంబంధించి రిజల్ట్స్ చూడొచ్చు. హర్యానా రిజల్ట్స్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ప్రకారంగా బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 34, ఇక ఐఎన్ఎల్డి 1 స్థానంలో ఉంది. బీఎస్పీ 1 స్థానం, ఇండిపెండెంట్స్ అందరూ కూడా 5 స్థానాల్లో ఉన్నారు. సో మొదట కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆల్మోస్ట్ 60+ గా వెళ్ళిపోయింది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి సుమారుగా ఒక 10 స్థానాలు ఎక్కువగానే ఉంది. సో ఇండివిజువల్ గా ఇక్కడ యాజ్ పర్ మ్యాప్ చూసినా కూడా రోహిత్ ఇక్కడ చూడొచ్చు, మనకు పైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాకు సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల చుట్టుముట్టుగా ఉంటే ఒకసారి డీటెయిల్డ్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నంత కూడా కాంగ్రెస్, ఇక్కడ ఆరెంజ్ అంతా కూడా మనకు బీజేపీ కనబడుతోంది. ఇక ఐఎన్ఎల్డి ఒక చోట, బీఎస్పీ ఒక చోట ఉన్నాయి. సో బీఎస్పీ కూడా ఇక్కడ ఒక చోట ప్రాధిక్యత కనబరుస్తోంది. దీంట్లో మనం చూడొచ్చు ఇక్కడ అత్తర్లాల్ అనే వ్యక్తి బీఎస్పీ, అంటే బీఎస్పీ పూర్తిగా కూడా హర్యానాలో ఒక స్థానాన్ని కనబరుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ హర్యానా మ్యాప్ ఇక్కడ మనం కనుక చూస్తే ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభావం డెఫినెట్ గా ఈ బార్డర్ లో కనబడుతోంది. సో బార్డర్ లో కనబడే దాంట్లో దాదాపుగా ఉత్తరప్రదేశ్ మనకిక్కడ బీజేపీ ఆరెంజ్ కలర్స్ అన్ని కూడా కనబడుతున్నాయి. మరోవైపు ఇటు అప్పర్ పార్ట్ లో అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ బార్డర్ తో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఆ మెజారిటీ కనబరుస్తున్న ప్రదేశం కనబడుతోంది. ఇక గతంలో 2019 ఎలక్షన్స్ లో జేజేపీ పార్టీ దుష్యంత్ చౌటాలా 10 స్థానాలు అక్కడ గెలుపొంది సంకీర్ణ ప్రభుత్వంలో చాలా కీలకంగా మారారు. కానీ ఈసారి చూస్తే 0, అక్కడ జేజేపీ పూర్తిగా 0కి పరిమితమైంది. ఒక్క దాంట్లో కూడా కనీసం ప్రభావం ఓట్ షేర్ ఏ విధంగా ఉంది? ఎలక్షన్ వెబ్సైట్ ప్రకారం ఓట్ షేర్ ఏ విధంగా? ఒకసారి ఓట్ షేర్ పరంగా చూస్తే రోహిత్ ఇక్కడ యాజ్ పర్ ఓట్ షేర్ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్ షేర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ గా ఉంది. కానీ ఇక్కడ ఓట్ మనకు యాజ్ పర్ సీట్స్ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 36గా పరిమితమైంది. ఓట్ షేర్ ఏమో సుమారుగా బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య డిఫరెన్స్ మనం చూస్తే కనుక 2%. కానీ సీట్ల సంఖ్య కనుక చూస్తే అది చాలా ఎక్కువగా ఉంది. సుమారుగా సీట్ల సంఖ్య 10కి ఎక్కువగా కనబడుతోంది. కానీ ఓట్ షేర్ మాత్రం 2% డిఫరెన్స్ గా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 40.86% గా ఉంది. అదే బీజేపీ విషయానికి వస్తే 38.25% గా ఉంది. సో సీట్ల పరంగా చూస్తే చాలా డిఫరెన్స్ అయితే కనబడుతోంది. సో హిమాచల్, పంజాబ్ సంబంధించి ఆ ప్రభావం ఏమైతే హర్యానాలో ఇటు నార్థన్ సైడ్ లో చాలా క్లియర్ కనబడుతోంది. ఇక రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభావం కూడా కొంత ఆ బార్డర్స్ లో. సో ఆ ఇన్ఫ్లేషన్ అయితే ఇక్కడ కనబడుతోంది, అక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకసారి మనం జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, సో జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కనుక జమ్మూ కాశ్మీర్లో కూడా ఎగ్జిట్ పోల్స్ తారుమారైపోయాయి. 1 సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ డెఫినెట్గా జేకేఎన్సీ ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిపి ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దాదాపు ఖరారైపోయింది చెప్పొచ్చు. రోహిత్ ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఇదంతా కనిపించేటువంటి బార్డర్ అంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇక్కడ మనకి మార్కింగ్స్ ఈ కలర్ఫుల్ గా కనబడుతున్నది మాత్రమే ఇండియాలో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ సంబంధించి రిజల్ట్. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ రోహిత్ ఇది కనిపించేటువంటి ఈ బీజేపీ గెలుపొందిన స్థానాలు ఏదైతే బీజేపీ ఇక్కడ 28 స్థానాలు గెలుపొందిందో 28 స్థానాల్లో కూడా కనీసం ఎక్కడ నార్థన్ సైడ్ లో ఎంటర్ కూడా కాలేదు. హిల్ స్టేషన్ సైడ్ లో కనీసం ఎంటర్ కూడా కాలేదు. ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉండి ఎక్కడైతే హిందూ అనే ప్రభావం ఎక్కువ కనిపిస్తుందో ఇక్కడ ఈ సైడ్ లో మాత్రం డౌన్ పోర్షన్ లో మాత్రం మనం బీజేపీ క్లీన్ స్వీప్ చూస్తున్నాం. కనీసం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ ప్రభావం కూడా చూపించలేకపోయింది. వెన్ కమింగ్ టు అప్పర్ సైడ్ చూస్తే కనుక జేకేఎన్సీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మేజర్ పోర్షన్ కనీసం బీజేపీ ఎంటర్ కూడా కాలేదు. అంటే ఇక్కడ డివిజన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా బీజేపీ ఎంటర్ కాలేదు, బీజేపీ కనీసం ప్రభావం చూపించలేదు. ఇక్కడ కాంగ్రెస్ కానీ జేకేఎన్సీ ప్రభావం చూపించలేదు. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ జమ్మూ ఏరియాలో అత్యధిక జనాభా ఉంటుంది, వేరాజ్ అక్కడ ఏరియా కాస్త తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే హిల్ స్టేషన్స్ ఇవన్నీ కూడా
కశ్మీర్లో ఈ కశ్మీర్ ప్రాంతాలు చూస్తే కనుక ఏరియా ఎక్కువగా ఉంటుంది కానీ పాపులేషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం బీజేపీ కనీసం కనుచూపు మీద కూడా కనిపించడం లేదు. అదే ఇక్కడ మనం జమ్మూ సైడ్ చూస్తే కనుక జమ్మూ సైడ్ అయితే కాంగ్రెస్ కానీ జేకేఎన్సీ కానీ కనీసం కనుచూపు మీద కనిపించడం లేదు. యాజ్ పర్ రిజల్ట్స్ ఓట్ షేరింగ్ కనుక మనం ఇక్కడ గమనిస్తే రోహిత్ ఇక్కడ చూడొచ్చు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి 12% గా ఉంది. 12% कांग्रेस की सरकार बनने जा रही है भाई. सर आपको किसी अलायंस की जरूरत पड़ेगी या कांग्रेस देने कांग्रेस अपनी मेजोरिटी लाएगी. सर फुल फ्लैश मेजॉरिटी वाली कांग्रेस की सरकार बनेगी पूरी उम्मीद है आपको? हाँ कहे तो जगह कितनी बार कह लो. क्रेडिट गोज टू राहुल गांधी एंड भूपेंद्र सिंह हुड्डा जी ओनली. क्रेडिट गोज टू पार्टी, राहुल गांधी जी, मल्लिका खड़गे जी, प्रियंका जी and all leaders of the Congress. And real credit goes to the people of Haryana. What will be your priority, sir, after the fall government? What will be your priority? How many questions will you ask? You ask one question. There are others also. सर काफी रुझानों में क्लोज इंटरेस्ट नजर आ रहा है, ऐसा एक्सपेक्टेड था क्या? नहीं था, जहाँ कहीं कहीं क्लोज है कहीं पे है, लेकिन कांग्रेस इज गेटिंग मेजोरिटी. नतीजे मेरे को मालूम है कांग्रेस की सरकार बनने जा रही है. अरे ఎన్నికల ఫలితాల గురించి మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా స్పందించారు. ముఖ్యంగా ఈ క్రెడిట్ ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించి క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేకే దక్కుతుందంట ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు కనబడుతుంది ఓవరాల్గా. కానీ అనూహ్యంగా ఫలితాలు తారుమారవుతున్న పరిస్థితి. హర్యానాలో ఆధిక్యానికి సంబంధించి పార్టీలు దోబూచులాడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆధిక్యతకు సంబంధించి తొలుత పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు 48 స్థానాలు మెజార్టీ మార్కు 46, 48 స్థానాలకు బీజేపీ పుంజుకున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకు దిగజారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ఒకవేళ గెలుపోవటానికి సంబంధించి క్రెడిట్ ఏదైనా కూడా భూపేందర్ సింగ్ హుడా చెప్తున్న దాని ప్రకారం రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలే తీసుకుంటారంటే ఆయన చెప్తున్న మాటలు బట్టి తెలుస్తుంది. ఎస్ భవానీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. భవానీ గారు ఏంటి హర్యానాలో మీ ఆధిక్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది, బీజేపీ ఆధిక్యత అనూహ్యంగా పెరుగుతుంది, సంబరాలన్నీ కూడా ఇప్పుడు ఆపేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది హర్యానాలో? అట్లేం లేదు. మీరు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ మీరు నన్ను పిలిచిండ్రంటేనే ఇవాళ వీఆర్ ఆన్ విన్నింగ్ సైడ్. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పిన. नीचे के लोग कट्टरपंथी लोग हैं, ये पीछे पड़ते किसी के तंग करने के लिए बेकसूर लोगों को, निर्दोष लोगों को, उनको भी तंग करते रहते हैं. हम सत्ता में आते हैं तो चाहे बीजेपी का हो, आरएसएस का हो, हमारे हाथ में नहीं मानते कि इसको बेवजह इनको तंग करो. इतना ही फर्क है कांग्रेस में और बीजेपी के अंदर. सर पिछले चुनाव में देखा गया है जिस तरह से भाजपा परिणाम के बाद में किसी तरह गठजोड़ करके सरकार बनाने का प्रयास करती है. अगर गठबंधन जैसी स्थिति आती है तो आप कैसे टैकल करेंगे सर? आप निश्चित